నియోజకవర్గానికి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నేను ప్రతిసారి చెప్తాను, చాలా అదృష్టవంతున్నని. ఒకటి, ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీకి ఈరోజు అధ్యక్షుడిగా పనిచేయడం ఒకటైతే, ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి టెక్కల నియోజకవర్గానికి మూడవసారి ముచ్చటగా శాసనసభ్యుడయ్యే అవకాశం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇవ్వడం చాలా ఆనందదాయకం. నా మీద ఒక నమ్మకం, విశ్వాసంతో టెక్కలి నియోజకవర్గానికి శాసనసభకి పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి మా ప్రియతమ నేత, జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. టెక్కల్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఒక 5 నిమిషాలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను. 2014 అచ్చెన్నాయుడు టెక్కలికి శాసనసభ్యుడిగా ఎన్నిక కాకముందు టెక్కలి ఏ విధంగా ఉండేది, నేను 2014లో టెక్కలి శాసనసభ్యుడిగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన తర్వాత టెక్కలి ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. అన్ని వర్గాలని సమైక్యం చేస్తూ, అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ ఎన్నో ఏళ్లుగా టెక్కలి ఏంటంటే ఇది ఒక రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్, ఇది ఒక చిన్న కుగ్రామంలాగా ఉండిపోయింది. ఒక అవకాశం వచ్చిందని చెప్పి టెక్కల్ని ఒక పట్టణ వాతావరణం తీసుకొచ్చాను. టెక్కల్లో అన్ని కార్యాలయాలన్నీ కూడా అద్భుతంగా కట్టించాను. జిల్లా ఆసుపత్రి శ్రీకాకుళంలో మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్ పాలకొండకి ఇస్తామంటే నేను మంత్రిగా పోరాటం చేసి టెక్కలికి ఒక హాస్పిటల్ తీసుకొచ్చి జిల్లా హాస్పిటల్ కట్టడమే కాదు, బ్రహ్మాండంగా తయారు చేశాను. ఈ ప్రాంతంలో కొన్ని తరాలుగా సాగునీటి సౌకర్యం లేక ప్రజలు, రైతులు అవస్థలు పడుతుంటే వారికి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇచ్చి సాగునీటి సౌకర్యం కల్పించాను. దీనన్నింటికీ మించి టెక్కలి పట్టణం వేసవి వస్తే ఖాళీ బిందెలతో రోడ్డు మీదకి వచ్చి నీరు గురించి అల్లాడిపోయినటువంటి పరిస్థితి. దాన్ని అధిగమించడానికి నేను టెక్కల్లో ఒక ఎర్రన్నాయుడు పేరు మీద ఒక మంచినీటి స్కీమ్ తెచ్చి టెక్కలికి ఈరోజు తాగునీరు ఇచ్చాను. అయితే ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఒక శని పట్టింది. 2019లో ఒక్క అవకాశం వచ్చని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయాయి. రాష్ట్రం ముఖ్యంగా సర్వనాశనం అయిపోయింది. అభివృద్ధి జరగకపోయినా పర్వాలేదు, సంక్షేమం జరగకపోయినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు 14 లక్షల కోట్ల అప్పులు ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని ఈ 5 సంవత్సరాలు ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఇబ్బందుల్ని ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి. మొన్నటి వరకు భయపడ్డారు, బయటికి రావాలంటే ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో దాంతో ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నారు. ఈరోజు నా నామినేషన్ ఉదాహరణ మీరు చూశారు. టెక్కల చరిత్రలో ఎప్పుడు ఎవరు వెయ్యని విధంగా ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా, నాకు తెలిసి 50,000 మంది వచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంత భారీ స్థాయిలో వచ్చారంటే నా మీద టెక్కల నియోజకవర్గ ప్రజానీకానికి ఒక విశ్వాసం ఉంది. అచ్చెన్నాయుడు గారైతే అభివృద్ధి చేసే వ్యక్తి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి, ఎవరికి హాని తలపెట్టిన వ్యక్తి, ఎవరికి పళ్ళెత్తి ఒక్క మాట అనకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించే వ్యక్తి అని చెప్పి ఈరోజు అందరూ కూడా ఆడవాళ్ళ, మగవాళ్ళ, పిల్లలు ఈరోజు నా నామినేషన్ కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదించారు. అందరికీ నేను మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ వారి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. క్వశ్చన్ వేసావు, నీకే తెలుస్తుంది నా గెలుపు ఎలాగుంటుంది.
టెక్కలి నెంబర్ 3 అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఒక స్థానాన్ని భర్తీ చేయుటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన అచ్చెన్నాయుడు కింజరాపు అనే నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారతదేశపు సార్వభౌమత్వాన్ని, సమైక్యతను కాపాడుతానని దేవుడి పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్ట పూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.